పొగాకు రైతులు కొన్నేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. వరుస సంక్షోభాలతో అప్పుల పాలయ్యారు. పెట్టుబడులకి భరోసా లేకపోగా ఏటా 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు రైతులకు అప్పులే మిగులుతున్నాయి. ఈ ఏడాది కూడా దారుణ నష్టాలతో కుంగిపోయిన కొందరు రైతులు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పొగాకు సాగు అధికంగా చేసే ప్రకాశం జిల్లాలో కొందరు రైతులు పొగాకు పంటకి స్వస్తి చెప్పి కూరగాయల సాగు మొదలుపెట్టారు. సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే పొగాకు నష్టాల బయటపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా ఆనవాయితీగా సాగు చేస్తున్న పంట పొగాకు. జిల్లాలో సాగయ్యే ప్రాంతాల్లో కొనకమిట్ల మండలము ఒకటి. మండలంలో 10,000 హెక్టార్ల భూమి ఉండగా 5,000 హెక్టార్లకు పైగా పొగాకునే సాగు చేస్తారు. ప్రస్తుతం 2,000 హెక్టార్లకు పడిపోయింది. గతంలో 10-15 ఎకరాల్లో పొగాకు సాగు చేసే రైతులు నేడు 4-5 ఎకరాలకే పరిమితమవుతున్నారు. వరుస నష్టాలతో ఆర్థికంగా కుదేలైన రైతులు పొగాకు సాగు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా కూరగాయల సాగు చేపడుతున్నారు. ముఖ్యంగా వింజవర్తిపాడు రైతులు ఉన్న కొద్దిపాటి నీటి వనరులను వినియోగిస్తూ 200కి పైగా ఎకరాల్లో టమోటా, వంగ, బీర, మిరప వంటి కూరగాయలు పండిస్తున్నారు. ప్రధాన పంటగా గోరుచిక్కుడు వేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు. వచ్చిన ఫలసాయాన్ని రైతులే నేరుగా గుంటూరు మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. గోరుచిక్కుళ్ల సాగులో పెట్టుబడులు పోను ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయల వరకు మిగులుబాటు అవుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇదివరకు పొగాకు మామూలుగా సద్దా వేసేవాళ్ళము. పొగాకు లాస్ వస్తే గిట్టుబాటు కాక 2 సంవత్సరాల నుంచి కూరగాయలు వేసుకుంటున్నాం. కూరగాయలు కొద్దిగా లాభసాటిగా ఉంది. వర్షాలు పడితే ఇంకా బాగుండేది. వర్షాలు పడటం వల్ల కొద్దిగా ఎండిపోయినట్టు అట్లా ఉంటున్నాయి. వర్షాలు పడితే బాగానే దిగుబడి వస్తుంది. కూరగాయల వరకు మిరపకాయలు, మటక్కాయలు, టమాటాలు అవి పండిస్తాం. పొగాకు వేసుకునే వాళ్ళం ఇదివరకు. దాంట్లో గిట్టుబాటు రాక లాస్ వస్తే మానేసినాం. పొగాకు వేసినప్పుడు ఎకరాకు 30-40 లెక్క మిగిలేయి. ఇప్పుడు అవి లాస్ వస్తే మానేసినాము. కూరగాయలు కూడా ఇప్పుడు బాగా అనుకూలంగా ఎకరాకు 20-30 మిగులుతున్నాయి ఎకరానికి. ఒక్కో రైతు వచ్చేసి 4 ఎకరాల దాకా వేసుకుంటాడు. రైతుకు వచ్చేసి 1,50,000 అట్లా వస్తున్నాయి. కాలం అనుకూలంగా వర్షాలు పడితే ఇంకా బాగుంటది. రేట్లు అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే కూరగాయలు అన్ని లాభసాటిగానే ఉన్నాయి. రైతులకు ఇబ్బంది లేకుండా బాగానే సంతోషంగా ఉన్నాయి రైతులు. పొగాకు 20 ఎకరాలు వేసేవాడిని. 2 బ్యారెనీలు వేసేవాడిని. 2 బ్యారెనీలు వేసే వల్ల నష్టం వచ్చి మానేసినాము. గత 4 ఏళ్ల నుంచి మానేయడం వల్ల కూరగాయలు వేసుకొని జీవనాధారం సాగిస్తున్నాం. పిల్లలను చదివించుకుంటున్నాం. ఇబ్బంది ఏమి లేదు. పండుతున్నాయి. మటక చెట్లు, వంగ చెట్లు, పోతే బీర చెట్లు, టమాటాలు, పైర్లు వేసుకోండి. పొగాకు అమ్మే వ్యవహారం లేదు, కొనే వ్యవహారం లేదు. బాగా ఇబ్బంది పడ్డాం. ఈ మధ్య 4 ఏళ్ల నుంచి మానేసి అలసంద, బొబ్బర్లు, ఈ మినుము, కూరగాయల పంటలు ఎక్కువగా వేసుకుంటున్నాం. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనాధారం సాగిస్తాం. లాభసాటి, పెట్టుబడి తక్కువ, ఆదాయం వస్తుంది. కష్టపడి చేసుకుంటుండాలా. కరెంట్ వచ్చినప్పుడు నీళ్లు పెట్టుకోవటము, ఇవి బోర్లో నీళ్ళు ఉండాలా. ఎక్కువ కాకుండా ఏదైనా 2 ఎకరాలు 3 ఎకరాలు అట్టేసుకొని సాయంత్రం మామూలు టైంలో బొబ్బర్లు వేసుకుంటే నాకు 20-25 ఎకరాల పొలం ఉంది. టాటర్ ఉంది, జీతకాలం. పొగాకు నష్టాలు వస్తుండటంతో మనం దీంట్లోకి వచ్చినాం సార్. ఇప్పుడు ఇది పర్వాలేదు, కొంచెం నీళ్ళు ఉంటేనే ఇబ్బంది లేదు, లేకపోతే దీంతో కూడా నష్టమే. పొగాకుతో పోల్చుకుంటే మేలే. ఇప్పుడు పోల్చుకుంటే ఇదే కొంచెం మెరుగు అనిపిస్తుంది సార్ అన్నట్టుమేనా. కూరగాయల వాడికి సుక్కులే కొంచెం, ఎందుకంటే పెట్టుబడి తక్కువలో ఉంది. జాగ్రత్తగా కోసుకోవాలా. కోత కూలీలు ఖర్చు ఎక్కువ ఉంటుంది సార్ దీనికి. పిల్లల పొలాలు ఏదైనా కొద్దిగా పాటు చదివించుకోవటాలు, పెద్దగా ఏదైనా ఆస్తులు మిగిలేకపోయినా ఇంటి ఖర్చులు మొత్తం తెల్లారుతుంటాయి ఇటుతోటి. పొగాకు మిగిల్చిన గాయాల నుంచి రైతులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి నుంచి తేరుకొని కూరగాయల సాగుతో ఆదాయం కళ్ల చూస్తున్నారు. కుటుంబ పోషణకి సరిపోయే విధంగా రైతులు రాబడి ఆర్జిస్తున్నారు. కూరగాయల ద్వారా ఆదాయం కాస్త ఆశాజనకంగా ఉన్నా నీటి కొరతే రైతులను కొంత ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షాలు, భూగర్భ జలాలు అనుకూలిస్తే మంచి దిగుబడులు సాధించగలమంటున్నారు రైతులు. గతంలో పొగాకు వేసేవాళ్ళం. పొగాకు దిగుబడి రావట్లేదు. దిగుబడి వచ్చినా కూడా గిట్టుబాటు రేట్లు ఇవ్వట్లే. అందువల్ల పొగాకు మానేసారు. మొత్తం పొగాకు మానేసి అంతా ఈ గోరుచిక్కుళ్ళు, ఈ టమాటా, మట్టిక 200 ఎకరం దాకా వేస్తాం. అదే మొత్తం మీద కూరగాయలు వేయబట్టినానికి ఒక రకంగా ఊర్లో మొత్తం మీద బాగానే. మిరప గోరుచిక్కులు వేసినాము, బాగానే ఉంది. దిగుబడి కూడా బాగానే వస్తుంది. గోరుచిక్కుకి ఇప్పుడు దాకా రేటు బాగానే ఉన్నది. ఇప్పుడు ఒక రోట బోర్లో నీళ్ళు తక్కువయ్యి ఒక రోట వాడిబట్టి ఉన్నాయి సార్ అన్ని. గతం మీద 2 సంవత్సరాల నుంచి ఇప్పుడే గోరుచిక్కులు వేయబట్టడానికి డబ్బులు బాగానే వస్తున్నాయి మాకు. ఇప్పుడు నీళ్ళదే ప్రాబ్లం. ఇప్పుడు అయినా ఏరే పైర్లకు కూరగాయలకు తేడా సార్. కూరగాయలే డబ్బులు వస్తాయి రేట్లుంటే. పెట్టుబడులు కూడా ఉండాలి. ఉన్నా పెట్టుబడులు మించిన రేట్లే వస్తున్నాయి. రేట్లు ఉన్నప్పుడు డబ్బులు బాగానే వస్తాయి.
రైతుల పాలిట పగాకుగా మారిన పొగాకు పంట సాగు తగ్గుముఖం పడుతోంది. నిఖర ఆదాయం ఇచ్చే పంటలు పెద్దగా కానరాకున్నా ఆరుతడి కూరగాయల సాగుతో రైతులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించి సాగునీటి వసతి పెంపొందిస్తే వేలాది మంది పొగాకు రైతుల కష్టాలు తీరిపోతాయి.